హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సిఏబి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మన ఛానల్ వచ్చేసి రెసిపీ ఏంటంటే అందరికీ బాగా తెలిసిందేనండి, అదేనండి. స్వీట్ వచ్చేసి ఏం స్వీట్ అనుకుంటున్నారా? కద్దు కా ఖీర్ అండి. అంటే అంత కద్దు కా ఖీర్ అంటే ఏదో వెరైటీ అది ఇది అని తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది ఏం లేదండి. సగ్గుబియ్యం సొరకాయతో చేసేది. దీంట్లో కావాల్సింది సొరకాయ ఒక హాఫ్ అయితే తురుముకొని పెట్టుకున్నాను. జీడిపప్పు, ఇది వచ్చేసి బెల్లం అండి. నేను ఆర్గానిక్ బెల్లంతో చేస్తాను, పిల్లలు ఉన్నారు కదా తింటారని, హెల్తీ కూడా. యాలకుల పొడి, అలాగే నెయ్యి. ఈ సగ్గుబియ్యం వచ్చేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి నీళ్ళలో. చూసారా, నేను ఒక 1 అవర్ నానబెట్టాను, ఎలా మెత్తగా అయిపోయినాయో. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అందరూ పాలల్లో ముందు వేస్తారు, నేను అలా కదండి. ముందు ఈ సగ్గుబియ్యం బాగా ఉడికించుకుంటాను అనమాట. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ తీసుకొని, ఈ వాటర్ బాగా మరిగిందాక వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ వచ్చేసి బాగా మరగబెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఒక 5 మినిట్స్ అయింది కదా, వాటర్ చూసారా ఎలా తెరులుతున్నాయో. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఒక కప్పు వేసేసుకుందాం. ఒక కప్పు సగ్గుబియ్యం 2 గ్లాసుల వాటర్ సరిపోతాయండి. వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా వెంటనే ఉడికిపోతాయండి. ఇలా ఉడకబెడితే పాలల్లో వేసి ఉడకబెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా, ఇంకా పాప కోసం అని చెప్పేసి చేస్తున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో ఈ జీడిపప్పు అయితే వేయించుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చిందాక ఉంచుకుంటే సరిపోతాయండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోతున్నాను, ఏమనుకోమాకండి. అయినా పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే జీడిపప్పు వేగిపోయినాయి కదండి, తీసేసుకుందాం. దీంట్లోనే నెయ్యి ఉంది కదా, మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము అయితే వేసుకుందాం. దీన్ని కూడా పచ్చివాసన అంతా పోయిందాక వేయించుకోవాలన్నమాట. ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా చలవండి. సొరకాయ చలవే, సగ్గుబియ్యం చలవే కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాను. షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి జలుబులు చేస్తాయి కదా, నేను ఆర్గానిక్ బెల్లంతో అయితే చేస్తాను. ఇప్పుడైతే చూసారా ఎలా ఉడుకుతున్నాయో. ఇందాక ఎన్ని వాటర్ పోసి ఇప్పుడు చక్కగా ఉడుకుతున్నాయి కదా. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాం. ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగే వరకు కలుపుకోవాలండి. చూసారా బెల్లం వేయగానే ఎలా మారిపోయిందో రంగు. వేడికి బెల్లం వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా, చూసారా అలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రై అయిన తురుమునైతే వేసుకుందామండి. తురుము వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దాంట్లో ఫ్రై అయిందిగా, దీంట్లో అంత ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఒక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి యాలకుల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడు అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం పంచదార కూడా వేసుకుంటే 2 కలిపి టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ వేయలేదులేండి, ఒక 2 స్పూన్లు అలా వేసాను. బెల్లం పంచదార 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారా అలా పలుచుకుంది. ఇవైతే నేను కాచి చల్లార్చుకున్న పాలండి. ఒక గ్లాస్ అయితే కాచి చల్లార్చుకున్నాను.
ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కాచి చల్లార్చిన పాలని ఇంకా దీంట్లో కలుపుకోవాలండి. వేడి పాలు అయితే ఇరిగిపోతాయి. ఇలా కాచుకొని చల్లారబెట్టుకొని ఈ పాలు కలిపితే టేస్ట్ ఉంటుంది, ఇరిగిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి, మీరైతే ట్రై చేయండి. చాలామంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు, నేనైతే ఏ కలర్ వేయను, ఎందుకంటే హెల్తీగా చూసుకుంటాను పిల్లల కోసం ఏదైనా. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.